హలో అండి. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకొచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్. మన ఛానల్‌కి గనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్‌లో ఉన్న కంటెంట్‌ని చూడండి. దాని తర్వాత మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బెల్‌ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదే విధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెరీ సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ బాక్స్‌లో లింక్ ఉంది. అండ్ అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంది. అండ్ అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఏదైతే లింక్స్ ఉన్నాయో దాని నుంచి జాయిన్ అవుతే సేఫ్గా ఉంటుంది. సెర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తాయి. దాని నుంచి కొద్దిగా జాగ్రత్త. ఓకే. సో ఇక్కడ మీకు ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ అండ్ టీఎం అని ఉంది కదా, దీంట్లో 7,900 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఫేక్ టెలిగ్రామ్లో ఇంకా ఎక్కువ మెంబర్స్ని చూపిస్తున్నారు. సో చూసి జాయిన్ అవ్వండి. ఓకే. సో కంటెంట్ చూడండి అండ్ అన్నీ చూసుకొని జాయిన్ అవ్వండి. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ బాక్స్లో ఉన్న లింక్ నుంచి జాయిన్ అవుతే సేఫ్ ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇవాళ మార్కెట్ చూసుకున్నాం అనుకోండి. సో ఇవాళ మార్కెట్ అయితే బ్యూటిఫుల్‌గా మార్కెట్ ఉండే. సో నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసామో మార్కెట్స్ 3 డేస్ ఒక లోస్ కింద మార్కెట్ కనుక వెళ్తే మార్కెట్ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి క్లియర్‌గా మాట్లాడుకున్నాం. అండ్ ఈ పర్టిక్యులర్ లో ఫస్ట్ 5 మినిట్స్‌లోనే మార్కెట్ బ్రేక్ చేసింది. దాని తర్వాత మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్ 24,000 సపోర్ట్ కూడా బ్రేక్ చేసి యాస్ ఆఫ్ నౌ దాని కింద క్లోజ్ అయింది. ఓకే. అంటే దగ్గరలో క్లోజ్ అయింది 24,000కి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ 23,900 ఇవాల్టిలో, దాని తర్వాత 23,900 సపోర్ట్ లెవెల్. ఒకవేళ 23,900 బ్రేక్ అయితే నెక్స్ట్ మేజర్ సపోర్ట్ వచ్చేసి 23,800 లెవెల్. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం స్టిల్ ఇంకా కూడా ఈ పర్టిక్యులర్ ఏదైతే రేంజ్ ఉందో అదే రేంజ్ లోపట ఉన్నాం. కాకపోతే ఇక్కడ మనం నోటీస్ చేస్తే ఏదైతే ప్రీవియస్‌లీ ఇక్కడ మనకి ఏదైతే 6 క్యాండిల్స్ 6-7 క్యాండిల్స్ ఉన్నాయో ఈ క్యాండిల్స్ ఒక లోస్ అన్నీ కూడా ఈ ఒక్క క్యాండిల్‌లో బ్రేక్ చేసింది కాబట్టి మార్కెట్ బేరిష్ కంట్రోల్‌లో ఉన్నట్టు క్లియర్‌లీ మనకి అర్థమవుతుంది. ఓకే. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా నిన్న బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ మనకి అప్పర్ సైడ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ క్యాండిల్ కనిపించింది. అండ్ నిన్న మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా డిస్కస్ చేసాం. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఇంట్రా డేలో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఏదైతే మనకి నిన్నటి లో ఉండేనో అది బ్రేక్ చేసుంటే కనుక బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి అని చెప్పి. బట్ ప్రైస్ ఓపెన్ అవ్వడం ఇదే పర్టికులర్ రేంజ్ దగ్గర ఓపెన్ అయింది అండ్ ఆ లోస్ దగ్గర. అండ్ అక్కడ నుంచి మీరు చూడండి. సో ఏదైతే హై ఉందో అదే ఎగ్జాక్ట్లీ బ్యాంక్ నిఫ్టీ చూసారనుకోండి, ఏదైతే నిన్నటి క్లోజింగ్ పాయింట్ ఉందో అక్కడనే ఉంది. సో ఏదైతే నిన్నటి రేంజ్ ఉందో అండ్ నిన్నటి లో ఉందో అది ఎప్పుడైతే బ్రేక్ అయిందో మార్కెట్‌లో పానిక్ సెల్లింగ్ వచ్చింది. ఎందుకంటే దీని కింద ఎస్ఎల్స్ అనేటివి ఉంటాయి. సో అవన్నీ కూడా ట్రిగ్గర్ అయిపోయినాయి అండ్ డౌన్ సైడ్‌కి ఆల్గోర్ సపోర్ట్ లెవెల్ కూడా బ్రేక్ చేసింది. క్లీన్‌గా బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ ఫాలో అయింది. యాస్ ఆఫ్ నౌ 57,000 లెవెల్ కూడా బ్రేక్ చేసింది. బట్ బై 57,000 పైన మార్కెట్ అయితే క్లోజ్ చేసింది. సో ఇక్కడ నుంచి ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చా అంటే యాస్ ఆఫ్ నౌ అయితే సెల్ ఆన్ రైజ్ కనిపిస్తుంది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. అండ్ సెన్సెక్స్ చూసినా సరే సెన్సెక్స్ కూడా క్లియర్‌లీ స్ట్రక్చర్‌ని ఫాలో అయింది. సెన్సెక్స్ కూడా మనం చూసినట్టయితే నిన్న మార్కెట్ ఎక్కడి నుంచి అయితే లో మార్కెట్ ఉందో ఆ లో దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది అండ్ అక్కడి నుంచి మార్కెట్ సెన్సెక్స్‌లో కూడా ఫాల్ కనిపిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ ఎక్కడి వరకు రావచ్చు అనేది మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ వచ్చేసి యాస్ ఆఫ్ నౌ నిఫ్టీ వచ్చేసి 24,100-24,134 లెవెల్ అప్ సైడ్‌లో. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా. అంటిల్ అన్లెస్ ప్రైస్ దీని కింద ఉన్నంత సేపు మార్కెట్ బేరిషే. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 24,000 లెవెల్ కూడా ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ. సో ఆ 24,000 లెవెల్ కింద ప్రైస్ ట్రేడ్ అవుతుందనుకోండి, మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. సో ఎక్కడి వరకు రావచ్చు? యాస్ ఆఫ్ నౌ 23,900 లెవెల్ అండ్ దాని తర్వాత 23,800 లెవెల్ వరకు డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ 23,800 బ్రేక్ అయిందనుకోండి మార్కెట్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది 23,650-23,600 వరకు కూడా మార్కెట్ ఒక్కసారికి రావచ్చు డౌన్ సైడ్‌కి. ఓకే. సో ఇంపార్టెంట్ రేపు మార్కెట్ కనుక డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది ఈ రేంజ్‌లో ఓపెన్ అయినా సరే ఏదైతే ఈ క్యాండిల్ ఉందో, సో బెరిష్ క్యాండిల్ ఉందో ఇవాళటిది, ఈ క్యాండిల్ హైస్ అండ్ లోస్ మధ్యలో ప్రైస్ ఓపెన్ అయిందనుకోండి నియర్లీ 24,000-24,000 లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయితే సో వెయిట్ చేయండి. ఒకవేళ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేస్తుందా చూడండి. ఒకవేళ హోల్డ్ చేసి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళిందనుకోండి, అప్ సైడ్ కూడా మార్కెట్ ట్రాప్ చేయవచ్చు. అగైన్ ఈ పర్టిక్యులర్ హైస్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ రావచ్చు. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ లెవెల్ పైనకి వెళ్తేనే స్ట్రాంగ్లీ బుల్లిష్ అవ్వండి. లేకుంటే మార్కెట్ ఈ హైస్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మార్కెట్ మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 24,100 లెవెల్ దగ్గర నుంచి లేకుంటే 24,130 లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. మంచి రిస్క్ రివార్డ్ రేషియో అయితే ఉంటుంది. ఓకే. అండ్ డౌన్ సైడ్ 24,000 లెవెల్
లెవెల్ కింద మార్కెట్ ఓపెన్ అయ్యి మళ్ళీ 24,000 లెవెల్ కిందకి వస్తే కూడా ఇక్కడ నుంచి కూడా మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ లో బ్రేక్ అవుతే కూడా మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో బుల్లిష్ ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు అంటే ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో బుల్లిష్ ట్రేడ్ మీరు ప్లాన్ చేయాలంటే యాజ్ ఆఫ్ నో నిఫ్టీ ఏదైతే మన ఆల్గో లెవెల్స్ ఉంటాయో ఇంట్రాడేలో ఈ ఆల్గో లెవెల్స్ మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. సో ఇక్కడ ఏదైతే ఆల్గో రెసిస్టెన్స్ ఉంటుందో అది ఇంట్రాడేలో 9:15 తర్వాత ఫామ్ అవుతుంది. ఆల్గో ఎగ్జాక్ట్ లెవెల్ కూడా 9:15 తర్వాత ఫామ్ అవుతుంది. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సో ఇది మన ఓన్ ఇండికేటర్ కాబట్టి సో నేను డెవలప్ చేసింది. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో అది నేను ఓన్లీ ప్రీమియం మెంబర్స్కి మాత్రమే యాక్సెస్ ఉంది అండ్ ఫ్యూ ఆఫ్ స్టూడెంట్స్కి మాత్రమే యాక్సెస్ ఉంది. అదర్స్ అందరికీ కూడా ఆల్రెడీ ఫ్రీగా నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తున్నాను. అక్కడ నుంచి మీరు లెవెల్స్ డ్రా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ లెవెల్స్ని ఫాలో అండి. అండ్ ఒకవేళ మార్కెట్ బులిష్లో రావాలంటే మార్కెట్ వచ్చేసి రేపు మార్కెట్ ఒకవేళ ఆల్గో సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉండి ఆల్గో సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉండి ఆల్గో సపోర్ట్ లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంటే అప్పుడు మనం బులిష్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో మార్కెట్స్ అయితే బేరిష్ కండిషన్లో ఉన్నాయి. వ్యూ కూడా బేరిష్ ఉంది నాది. సో ఏదైతే ఇవాళ ఆల్గో సపోర్ట్ లెవెల్ ఉందో ఆ లెవెల్ రెసిస్టెన్స్లకి యాక్ట్ చేస్తుంది రేపటికి కూడా. మార్కెట్ వచ్చేసి ఈ మధ్యలో ఓపెన్ అవుతే మాత్రం మార్కెట్ ఈ సపోర్ట్ ఈ రెసిస్టెన్స్ ఇంపార్టెంట్ అయిపోతుంది. యాజ్ ఆఫ్ నో ఈ పర్టికులర్ లెవెల్ అయితే రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, అండ్ ప్రైస్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి క్లియర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా కూడా నిఫ్టీలో. ఓకే, సో బుల్లిష్కి ప్లాన్ చేయాలంటే నా వ్యూ మాత్రం 24,100 to 140 లెవెల్ అట్లీస్ట్ ఈ 2 లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు బుల్లిష్ సైడ్. యాజ్ ఆఫ్ నో సెల్ ఆన్ రైస్ మాత్రమే ఉంది. అంటే రేపు ఎవ్రీ రైస్ మార్కెట్ సెల్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి నాకు నిఫ్టీలో. అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి వాలిటిలిటీ కూడా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సెన్సెక్స్కి వెళ్దాం డైరెక్ట్గా. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. సెన్సెక్స్ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. ఎగ్జాక్ట్లీ సేమ్ డైలీ టైం ఫ్రేమ్ అయితే సేమ్ ఉంటుంది. సో నిఫ్టీది కానీ అండ్ సెన్సెక్స్ కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏదైతే మనకి నిన్న మార్కెట్లో ఏదైతే సపోర్ట్స్ ఉన్నాయో ఆ సపోర్ట్స్ అన్నీ కూడా బ్రేక్ చేసింది క్యాండిల్లో. దాని తర్వాత డౌన్ సైడ్ ఆల్గో సపోర్ట్ లెవెల్ కూడా బ్రేక్ చేసి దాని కిందనే ప్రైస్ ఉంది కాబట్టి ఇది లెవెల్ రెసిస్టెన్స్ అయిపోయింది. రేపటికి కూడా ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి 77,000 లెవెల్. అండ్ దాని కింద మీరు చూసినట్టయితే ఇవాళటి లో మనకి 76,600కి దగ్గరలో ఉంది. ఓకే, ప్రైస్ 76,600 ఇంపార్టెంట్ లెవెల్. సో ప్రీవియస్లీ ఈ లెవెల్ దగ్గర ప్రైస్ చాలా కన్సాలిడేషన్ కూడా జరిగింది. సో ప్రీవియస్లీ ఈ పర్టికులర్ ప్రైస్ దగ్గర మనం చూసామనుకోండి 76,600 లెవెల్ దగ్గర ఇక్కడ 76,600 లెవెల్ దగ్గర ఇక్కడ చూడండి. సో ఈ పర్టికులర్ ఏరియా దగ్గర మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ హోల్డ్ చేసింది. ఓకే, ఈ లెవెల్ ఇంపార్టెంట్. వన్స్ ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి ప్యానిక్ సెల్లింగ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. సో ఇవాళ ఇంత పడ్డది కదా ఇంకెంత పడుతుందని మాత్రం అనుకోవద్దు. సో మార్కెట్ పడ్డది అంటే ఇంకా పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి రివర్సల్ కనిపిస్తే అప్పుడు మనం ఇంట్రాడేలో ఆలోచించవచ్చు. రివర్సల్ వచ్చి అక్కడ హోల్డ్ చేస్తుంటే అప్పుడు బులిష్లో వ్యూ ప్లాన్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ అండ్ 5 minutes టైం ఫ్రేమ్ కానీ 15 minutes టైం ఫ్రేమ్ కానీ సెల్ ఆన్ రైజే కనిపిస్తుంది. సో మార్కెట్స్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ డౌన్ సైడ్కి 76,500 కిందికి వెళ్ళింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 76,000 లెవెల్. అది బ్రేక్ అవుతే మార్కెట్ 75,800 to 75,680 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. 57,126లో మార్కెట్ క్లోజ్ అయింది యాజ్ ఆఫ్ నో. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఈ స్వింగ్ చూడండి. ఈ స్వింగ్ మొత్తం కూడా ఈ క్యాండిల్లో బ్రేక్ చేసింది. అంటే స్ట్రాంగ్లీ సెల్లింగ్ ప్రెషర్ యాజ్ ఆఫ్ నో మార్కెట్లో కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో బ్యాంక్ నిఫ్టీ ఈ సపోర్ట్ ఇంపార్టెంట్. ప్రీవియస్లీ ఈ సపోర్ట్ని హోల్డ్ చేసింది. సో ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయ్యేదాకా సెల్లింగ్లో కాకుండా ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందనుకోండి ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ డౌన్ సైడ్ రావాలంటే 57,000 లెవెల్ కింద ఉంటే ఫర్దర్ డౌన్ సైడ్ మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది ఎక్కడి వరకు రావచ్చు 56,500 to 56,000 వరకు మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ ఇక్కడ కూడా సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మూడు కూడా యాజ్ ఆఫ్ నో కండిషన్స్ బేరిష్ కనిపిస్తున్నాయి నాకు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. అండ్ ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ ఇక్కడ నిఫ్టీ మనం సెలెక్ట్ చేశాను. సో నిఫ్టీ వచ్చేసి కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 24,000 లెవెల్ దగ్గర 2,13,000 ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ ఇక్కడ మనకి పుట్ సైడ్ కూడా నియర్లీ 2 lakhs ఉంది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఈక్వల్ కనిపిస్తుంది దగ్గర దగ్గర. సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక ఇంపార్టెంట్ ఇది 24,000 లెవెల్. అండ్ కింద దాని డౌన్ సైడ్ చూసామనుకోండి 23,800 అండ్ 23,900 సపోర్ట్ లెవెల్స్. అప్పర్ సైడ్లో 24,100 లెవెల్ దగ్గర ఎక్కువగా ఉంది. అండ్ 24,200 లెవెల్ దగ్గర కూడా ఎక్కువగా మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది.
అంటే కాల్ సైడ్ ఎక్కువగా రైటింగ్ కనిపిస్తుంది. స్ట్రాంగ్‌లీ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. యాస్ పర్ డేటా ఇప్పుడు నిఫ్టీ నెగెటివ్ అయితే కనిపిస్తుంది. ఓకే. సో, యాస్ పర్ డేటా నెగెటివ్ కనిపిస్తుంది. టెక్నికల్లీ కూడా నెగెటివ్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. యాస్ ఆఫ్ నౌ గ్లోబల్ మార్కెట్స్ మనకు చూసినట్టయితే డౌ జోన్స్ నాస్డాక్ పాజిటివ్ ఉంది. డౌ జోన్స్ 48 పాయింట్స్ ఫ్లాట్‌లో కనిపిస్తుంది. నెగెటివ్ టు ఫ్లాట్. అండ్ ఎస్‌పీ 500 కూడా పాజిటివ్‌లో కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్‌లో పాజిటివ్ ఉంది. ఏషియన్ మార్కెట్స్ మనం చూసామనుకోండి గిఫ్ట్ నిఫ్టీ 17 పాయింట్స్. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. డౌ జోన్స్ ఒక్కటే 78 పాయింట్స్ నెగెటివ్‌లో ఉంది. అండ్ హ్యాంగ్‌సెంగ్ నెగెటివ్‌లో ఉంది. హ్యాంగ్‌సెంగ్ ఒక్కటి నెగెటివ్‌లో ఉంది. మిగతావన్నీ కూడా పాజిటివ్‌లో కనిపిస్తున్నాయి. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ అంతగా ఎక్కువగా సెల్లింగ్ ప్రెషర్ కూడా మనకి గ్లోబల్‌లో మార్కెట్‌లో కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిట్‌కాయిన్‌కెళ్దాం. సో, ఇక్కడ నేను బిట్‌కాయిన్ పెడతాను. సో, బిట్‌కాయిన్‌లో అయితే మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ బిట్‌కాయిన్ యాస్ ఆఫ్ నో ఒక ట్రేడ్ కూడా రన్ అవుతుంది మాది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేస్తాను. ఇక్కడ చూడండి క్రిప్టో స్కాల్పర్‌లో సెల్ సిగ్నల్ వచ్చింది. మార్నింగ్ ట్రేడ్ పంచ్ చేసాం. పార్షియల్ బుక్ చేసాం చిన్న స్టాప్ లాస్‌తోని. అండ్ ఏదైతే స్టాప్ లాస్ యూజ్ చేసి పార్షియల్ బుక్ చేసాం. రిమైనింగ్ లాట్స్ ట్రైల్ చేస్తుంటే కాస్ట్ ట్రిగ్గర్ అయింది. అండ్ మళ్ళీ ఈవినింగ్ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ మార్కెట్ కన్ఫర్మేషన్ తర్వాత యాస్ ఆఫ్ నో ఇక్కడ కూడా పార్షియల్ బుక్ చేసాం. అండ్ యాస్ ఆఫ్ నో కరెంట్లీ ట్రేడ్ రన్ అవుతుంది కాస్ట్‌లో పెట్టి. ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. బిట్‌కాయిన్ వచ్చేసి 65,000 టు 64,800 ఆర్ 500 వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నాకు అక్కడి వరకు మార్కెట్ అయితే డౌన్ సైడ్ రావచ్చు బిట్‌కాయిన్‌లో. సో, బిట్‌కాయిన్ అండ్ ఇథేరియం మీరు ట్రేడ్ చేయాలంటే ఏ ప్లాట్‌ఫామ్‌లో ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియా ప్లాట్‌ఫామ్‌లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియా వచ్చేసి ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ప్లాట్‌ఫామ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్‌ఫామ్. దీంట్లో మీరు బిట్‌కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు, గోల్డ్ చేయొచ్చు, సిల్వర్ చేయొచ్చు అండ్ అదేవిధంగా యూఎస్‌కి సంబంధించిన స్టాక్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఓకే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కామెంట్ బాక్స్‌లో ఉంది. అక్కడ నుంచి ఎక్స్‌ప్లోర్ చేయండి. నచ్చితే రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేసి నేను వెరిఫై చేసి మా క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ దాంతో పాటు ఏదైతే మేము స్ట్రాటజీ యూజ్ చేస్తామో క్రిప్టో స్కాల్పర్ అది కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడ నేను క్రిప్టో ప్రీమియం ఛానల్ కూడా చూపిస్తాను. సో, యాస్ ఆఫ్ నో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవాళ డేట్ చూడండి జూలై 22. సో, ఇక్కడ మీరు టైం చూడండి 5:49కి ట్రేడ్ ఇచ్చాం. సో, చిన్న ఎస్ఎల్‌తోని. అండ్ ఇక్కడ ట్రేడ్ యాస్ ఆఫ్ నో పార్షియల్లీ బుక్ చేసాం అండ్ రిమైనింగ్ ట్రైల్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఇవాళ డేట్‌లోనే ఇంకొకటి చూపిస్తాను. జూలై 22 ఇక్కడ చూడండి మార్నింగ్ ఆహ్, చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 1:20 టైంలో. అండ్ ఇక్కడ మీకు టైమింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్‌లీ 11:10కి ఒక ట్రేడ్ పంచ్ చేసాం. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన కూడా మీరు చూడొచ్చు ఎవరైతే ఇన్‌యాక్టివ్‌లో ఉంటారో వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. సో, ఏదైతే గ్రూప్ ఉందో అది కంప్లీట్‌లీ ఫర్ యాక్టివ్ మెంబర్స్‌కి మాత్రమే. ఓకే. సో, ఎవరైతే యాక్టివ్‌లీ ఇంట్రెస్ట్ ఉండి ట్రేడ్ చేయాలనుకుంటున్నారనుకోండి. సో, మన ట ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. సో, అదొచ్చేసి ఇక్కడ మీరు కోర్సెస్ పైన క్లిక్ చేశారనుకోండి మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఇక్కడ చూసుకోండి. సో, నచ్చితే ఏ ప్లాట్‌ఫామ్‌లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్‌చేంజ్‌లో ప్లాట్‌ఫామ్‌లో ట్రేడ్ చేయొచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కామెంట్ బాక్స్‌లో ఉంది. అక్కడ నుంచి ఆల్రెడీ నేను ప్రాసెస్ చెప్పాను. దాన్ని ఫాలో అయ్యి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. ఓకే. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. అండ్ మన వాట్సాప్ ఛానల్‌ని కూడా ఫాలో అవ్వండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చేస్తే వేరే వాళ్ళందరికీ కూడా మన వీడియో రీచ్ అవుతది అండ్ యూజ్ అవుతది. ఓకే. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్‌తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్. సీ యూ. టాటా. బై బై అండి.